Hello, hi dear Alpha community members. Today we will learn about the website section in the SEO module. So do the best practice with Alpha community. These all sessions for the digital marketing job aspirants. The module is SEO, search engine optimization. In search engine optimization, we completed the domain and the hosting. So what is website? So types of the websites. Now the moment, so how do we create a website? So మన వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము? సో వెబ్సైట్ క్రియేట్ చేయడానికి డొమైన్ అండ్ హోస్టింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ వీ కంప్లీటెడ్ దోస్ మాడ్యూల్స్ ఆల్సో. టుడే సెషన్ ఇట్స్ ఆల్ అబౌట్ ది వెబ్సైట్ థీమ్, రైట్? సో వెబ్సైట్ అంటే ఏంటి? సో వెబ్సైట్ థీమ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. సి కమింగ్ టు ద వెబ్సైట్ థీమ్, సో ఏ సెట్ ఆఫ్ ద డిజైన్ ఎలిమెంట్స్ అండ్ లేఅవుట్స్ ఫర్ ఏ వెబ్సైట్. మీరు ఏ వెబ్సైట్ అయినా చూడండి, సో ఆ వెబ్సైట్ కి ఒక డిజైనింగ్ అనేది ఉంటుంది. I will show you. So this is the website, right? So ఈ వెబ్సైట్ అనేది మనం చూసిన వెంటనే సో there is a layout. సో ఇక్కడ చూడండి, సో the home banners అనేది left to right, so right to left అనేది యానిమేట్ అవుతున్నాయి. To the bottom there are the images. This has a one unique style. Every website లో చూసే ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్ మనం ఏం చెప్తాము? వెబ్సైట్ థీమ్ అని మనం చెప్తాం. Got it? See, so what are the components we have in the website theme? ఏ వెబ్సైట్ థీమ్ లో అయినా కానీ what kind of the components we have? Colors, fonts, styles and layouts for header, footers and content areas, right? Any website లో అయినా కానీ మనకి సో header అనేది ఉంటుంది, colors ఉంటుంది, so headers, so fonts, so these are the components we have. So purpose of the website ఏంటి? Defines of the overall look and the user experience of a website. Any website అయినా కానీ మీరు చూడండి, so the overall user experience అనేది ఎలా ఉంది అనేది, so that is the end results. Users అనేది కస్టమర్ ఎవరైతే యూజర్స్ వెబ్సైట్ యూజ్ చేస్తుంటారో, సో ఇలాంటి వెబ్సైట్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో దీస్ ఆర్ ఆల్ ద వెబ్సైట్స్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. స్టాటిక్ వెబ్సైట్స్ అండ్ ద డైనమిక్ వెబ్సైట్స్. గాట్ ఇట్? దాంట్లో డిఫరెంట్ కేటగిరీస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వెబ్సైట్ని మనము ఎటువంటి కోడింగ్ లేకుండా క్రియేట్ చేయబోతున్నాము. ఏ కోడింగ్, జీరో కోడింగ్తో మనం క్రియేట్ చేయబోతున్నాము. సో ద సేమ్ వెబ్సైట్ ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ని మనం క్రియేట్ చేయబోతున్నాము, అండ్ విచ్ టెక్నాలజీ మీద మనం క్రియేట్ చేయబోతున్నాము అంటే WordPress theme, so with the zero coding. So WordPress తో మనం క్రియేట్ చేస్తున్నాము. What is the WordPress? A specific types of the WordPress theme for WordPress websites. See, మనము స్టాటిక్ అండ్ WordPress వెబ్సైట్ కంప్యూటర్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బిల్డ్ చేయాలి అంటే మనం టెక్నాలజీ తెలిసి ఉండాలి. అలా కాకుండా ఒక జీరో కోడింగ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ తో మనం క్రియేట్ చేయాలంటే దీనికోసం సపరేట్ గా వర్డ్ప్రెస్ థీమ్స్ అనేది ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ వర్డ్ప్రెస్ అని తెలుసుకుందాము. ఈ వర్డ్ప్రెస్ లో ఎలాంటి వెబ్సైట్స్ క్రియేట్ చేయగలుగుతాము అనేది కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెబ్సైట్ అనేది జీరో కోడింగ్, సో అసలు కోడింగే లేదు. సో HTML కి సంబంధించిన సింటాక్స్ కావచ్చు, సింగిల్ కోడింగ్ కూడా ఇందులో యూజ్ చేయలేదు. దిస్ కైండ్ ఆఫ్ ది వెబ్సైట్ వీ కెన్ క్రియేట్ సో త్రూ ది వర్డ్ప్రెస్ జీరో కోడింగ్. అలాగే సో ఈ వెబ్సైట్ చూడండి, దిస్ కైండ్ ఆఫ్ ది వెబ్సైట్స్ ఆల్సో వీ కెన్ క్రియేట్ సో విత్ ద జీరో కోడింగ్, ఈ కామర్స్ రిలేటెడ్ వెబ్సైట్స్. సో కోడింగే లేదు, ఎగ్జాక్ట్ మీరు ఈ కామర్స్ రిలేటెడ్ బిజినెస్ కనుక చేస్తున్నారంటే ఈ కామర్స్ రిలేటెడ్ వెబ్సైట్స్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఒక న్యూస్ పోర్టల్స్ రన్ చేస్తున్నారు, మీరు ఒక బ్లాగింగ్ చేస్తున్నారు, ఆ బ్లాగింగ్ చేయాలన్నా కానీ దిస్ కైండ్ ఆఫ్ ది ఎలిగెంట్ థీమ్స్, రైట్? సో ఎలిగెంట్ వెబ్సైట్స్ కూడా మీరు బిల్డ్ చేయొచ్చు. దిస్ మచ్ ఆఫ్ ది సో హైయర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ మనము సో వర్డ్ప్రెస్ తో కూడా బిల్డ్ చేయొచ్చు, కంప్లీట్లీ జీరో కోడింగ్. ఎవరైనా కానీ సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైన్ అనేది సో మీరు హానెస్ట్ గా వర్క్ చేస్తే 6 days లో నేర్చుకోవచ్చు. ఎవ్రీడే 2 hours ప్రాక్టీస్ చేయండి. 6 days లో మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్ కి సంబంధించిన కంప్లీట్ సో వెబ్సైట్ క్రియేషన్ అనేది మీకు తెలుస్తుంది. కోడింగ్ అస్సలు ఉండదు. సో ఇలాంటి వెబ్సైట్స్ మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఈస్ వర్డ్ప్రెస్ అనేది మనకు తెలియాలి. ఓకే, సో వాట్ ఈస్ WordPress? WordPress is an open source content management system. We can say it is a CMS అని చెప్తాము. ఓకే, సో ఓపెన్ సోర్స్ కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, CMS. WordPress వచ్చిన తర్వాత వెబ్సైట్ క్రియేషన్ చాలా ఈజీగా అయిపోయింది. ఓకేనా? సో కాంటెంట్ మేనేజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సో మన వెబ్సైట్లో ఉండే డిఫరెంట్ కాంటెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద బ్లాగింగ్, ఎవ్రీడే బ్లాగ్ రాస్తున్నాము. సో ఆ కాంటెంట్ మేనేజ్మెంట్ చేసే ద ఓపెన్ సోర్స్ అప్లికేషన్ అనేది దిస్ ఇస్ ద WordPress. వెరీ గుడ్ అప్లికేషన్స్. మార్కెట్లో దీని షేర్ ఎంతో తెలుసా? మోర్ దాన్ 45% ఉంది. స్టిల్ మోర్ దాన్ 45%. ఎవ్రీ ఇయర్ 100 వెబ్సైట్స్ క్రియేట్ చేస్తే 45% ఆఫ్ ది వెబ్సైట్స్ అనేది సో వర్డ్ప్రెస్ లోనే బిల్డ్ చేస్తున్నారు. సో ద పర్పస్ ఆఫ్ ది వర్డ్ప్రెస్ వెబ్సైట్, ఇట్ అలౌస్ యూజర్స్ టు క్రియేట్, మేనేజ్ అండ్ పబ్లిష్ కాంటెంట్ ఆన్ ద వెబ్సైట్. సో ఎవరైనా యూజర్స్ ఈజీగా దీన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. ఓకే, సో వర్డ్ప్రెస్ మేనేజ్ అనేది చాలా ఈజీ.
ఫీచర్స్ ఏమున్నాయో తెలుసుకుందాము. ఈజీ టు యూజ్, సో మనం ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఫర్ నాన్ టెక్నికల్ యూజర్స్ ఆల్సో. మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కానీ వర్డ్ప్రెస్ అప్లికేషన్ ద్వారా మీరు వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. కస్టమైజేషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్ ఫర్ డిజైన్ అండ్ ఫంక్షనల్లీ కస్టమైజేషన్. సో మీరు ఈజీగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్లగిన్స్, ఎటువంటి ఫీచర్స్. మీ వెబ్సైట్కి ఒక వాట్సాప్ ఫీచర్ కావాలి. ఒక యూజర్ మీ వెబ్సైట్కి వచ్చేసి త్రూ ది వాట్సాప్ ఒక వాట్సాప్ బటన్ క్లిక్ చేస్తే మీ మొబైల్కి అతను ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ఫీచర్స్ మనం ఈజీగా కస్టమైజ్ చేయొచ్చు. ఇవన్నీ జీరో కోడింగ్. తర్వాత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ, రైట్? సో సూటబుల్ ఫర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ద వెబ్సైట్స్ ఇంక్లూడింగ్ ద బ్లాగ్స్, ఈ-కామర్స్ స్టోర్స్, పోర్ట్ఫోలియోస్ అండ్ బిజినెస్ వెబ్సైట్, వాట్ నాట్. ఎవ్రీ వెబ్సైట్కి అయినా కానీ చాలా ఫ్లెక్సిబిలిటీగా వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది మీ బిజినెసెస్ కోసం, మన ప్రాక్టీసెస్ కోసం, బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్ వర్డ్ప్రెస్ అనేది ఉంటాయి. వర్డ్ప్రెస్తో మనం వర్క్ చేయొచ్చు. కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఏ వెబ్సైట్ అయినా కానీ, ఏ టెక్నాలజీ మనము యూజ్ చేసుకున్నా కానీ సపోర్ట్ అనేది చాలా ఇష్టం. లార్జర్ కమ్యూనిటీ ప్రొవైడింగ్ సపోర్ట్, థీమ్స్, ప్లగిన్స్ అండ్ రీసోర్సెస్. ఈ వర్డ్ప్రెస్ కమ్యూనిటీ అనేది వెరీ బిగ్గర్ కమ్యూనిటీ. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వీ గెట్ ద సొల్యూషన్స్. సో ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ది సెర్చింగ్. సో మనం జస్ట్ సెర్చింగ్ చేసుకోవడం మనకు తెలియాలి కానీ, సో ఏ ప్రాబ్లంకైనా కానీ సొల్యూషన్ అనేది వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్లో ఇంటర్నెట్లో అవైలబిలిటీగా ఉంటుంది. సి ద కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ అనేది ఒకసారి చూద్దాము. సో కోర్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి ద మెయిన్ సాఫ్ట్వేర్ దట్ ప్రొవైడ్స్ ద బేసిక్ ఫంక్షనాలిటీ. ఓకే, సో ఈ వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ సాఫ్ట్వేర్ అనేది సో మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుంది. సో దీనికి థీమ్స్ అనేది ఉంటాయి. సో మనం ఆల్రెడీ ఇందాక థీమ్ అనేది డిస్కస్ చేసాము. సో డిజైన్డ్ టెంప్లెట్స్ దట్ డిఫైన్ ద లుక్ అండ్ ద లేఅవుట్ ఆఫ్ ద వెబ్సైట్. ఈ వర్డ్ప్రెస్కి సపరేట్గా థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ అనేది వర్డ్ప్రెస్ కోసం మాత్రమే బిల్డ్ చేసినవి. ఓకే, ప్లగిన్స్. ఓకే, సో మనకి ది బెస్ట్ ప్లగిన్స్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద ప్లగిన్స్ అని మీరు వచ్చు. ఇప్పుడు మీ మొబైల్లో, సో మొబైల్ కొన్న తర్వాత మనకి అన్ని అప్లికేషన్స్ రావు. ఓకేనా? సో మొబైల్లో మనకి ఏదైనా ఒక ఫీచర్ కావాలి అంటే మనం ఏం చేస్తాము, ఆండ్రాయిడ్ యాప్లోకి ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్ఎల్స్ ఐ స్టోర్లోకి వెళ్ళేసి మనము ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాము. దెన్ వీ యూజ్ ద ఫీచర్స్ ఇన్ అవర్ మొబైల్. ఏ వెబ్సైట్లో అయినా కానీ కొత్త ఫీచర్ కావాలి అంటే వెబ్సైట్లో, మొబైల్లో ప్లే స్టోర్ ఎలా ఉంటుందో వెబ్సైట్లో కూడా ప్లగిన్ అనే సెక్షన్ ఉంటుంది. వర్డ్ప్రెస్, ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ ద వర్డ్ప్రెస్ వెబ్సైట్లో మనకి ప్లగిన్స్ అనేది ఉంటాయి. ఈ ప్లగిన్స్లో మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకుంటున్నామో వర్డ్ప్రెస్లో కూడా సేమ్ అలాగే సెర్చింగ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాము. సో దెన్ మనం ఫీచర్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో యాడ్ ఆన్ ద ఎక్స్టెన్షన్ ద ఫంక్షనల్లీ ఆన్ ద ఆఫ్ ద సైట్. ఓకే, హోస్టింగ్, రైట్? సో కెన్ బి సెల్ఫ్ హోస్టెడ్. మనము సెల్ఫ్ హోస్టింగ్ చేసుకోవచ్చు. wordpress.org అనేది ఉంటుంది. ఆర్ హోస్టెడ్ బై wordpress.com. సో wordpress.com నుంచి కూడా హోస్ట్ చేయొచ్చు. లేదంటే థర్డ్ పార్టీ హోస్టింగ్ అకౌంట్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. మనం ఇన్ ద ఎర్లియర్ సో బ్లూ హోస్ట్ తీసుకున్నాము. తర్వాత గోడాడీ ఉంది, సో నేమ్షిప్ ఉంది. డిఫరెంట్ హోస్టింగ్స్ దగ్గర నుంచి కూడా మనం వెబ్సైట్ని హోస్టింగ్ చేసుకోవచ్చు. ద మోర్ కాంపోనెంట్స్ కనుక మనం చూస్తే ఫైల్స్ అండ్ టెంప్లెట్స్ దట్ ఇంటిగ్రేటెడ్ సో విత్ ద వర్డ్ప్రెస్ ఫ్రేమ్వర్క్. సో మనం ఏ థీమ్స్ అయినా కానీ, ఎటువంటి ద లేటెస్ట్ థీమ్స్ అయినా కానీ, సో లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ సో వర్డ్ప్రెస్కి సూటబుల్గా ఉంటాయి. ద పర్పస్ కంట్రోల్ ద అపీరియన్స్ అండ్ ద డిస్ప్లే ఆఫ్ ది వర్డ్ప్రెస్ వెబ్సైట్. So the functionality so can be easily installed, activated and customized through the WordPress admin panel. సో ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్కి మనకు ఒక అడ్మిన్ ప్యానల్ అనేది ఉంటుంది. ఈ అడ్మిన్ ప్యానల్ ద్వారా మనం ఎవ్రీథింగ్ ఈజీగా ఆపరేట్ చేయగలుగుతాం. ఐ విల్ షో యూ ద స్టెప్ బై స్టెప్స్ అంటే ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వర్డ్ప్రెస్ అప్లికేషన్. ఓకే, సో ఇన్ అవర్ కమింగ్ సెషన్ సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ టైప్స్ అంటే ఏంటి, సో ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ థీమ్ టైప్స్లో ఫ్రీ థీమ్ అంటే ఏంటి, పెయిడ్ థీమ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎందుకు అంటే ఎనీ వర్డ్ప్రెస్ వెబ్సైట్, ఎనీ వెబ్సైట్ అయినా కానీ ఈ థీమ్ క్రియేట్ చేయాలంటే జనరల్లీ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలాగే వెబ్ డిజైనర్స్ దగ్గరికి వెళ్ళేసి మాకు వెబ్సైట్ కావాలంటే ఈ థీమ్కి డిజైన్ చేయడానికి దే విల్ సమ్ ఛార్జ్. సో అలా ఛార్జ్ చేయడానికి ఎందుకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారంటే ఈ లేఅవుట్ని డిజైన్ చేయడానికి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఈ లేఅవుట్ని డిజైన్ చేయడం అనేది త్రూ ది వర్డ్ప్రెస్ వెబ్సైట్లో 2 ఫార్మాట్స్లో దొరుకుతాయి. వన్ సో దాన్ని ఫ్రీ థీమ్స్ అని చెప్తాము, పెయిడ్ థీమ్స్ అని చెప్తాము. ఓకే, పెయిడ్ థీమ్ అంటే మనము ఎలా బై చేయాలి వర్డ్ప్రెస్ వెబ్సైట్కి. సో పెయిడ్ థీమ్ బై చేసి ఎలా సైట్ని లాంచ్ చేస్తాము, అలాగే మనం ₹1 కూడా ఎవరికి పే చేయకుండా ఫ్రీ థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము. We will learn in the next session step by step. So this is the session, it's all about the website themes and as well as the WordPress, about the WordPress. See the coming sessions లో మనము వెబ్సైట్ కి సంబంధించిన థీమ్ టైప్స్ తెలుసుకుంటాము. వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఫ్రీగా మనం ఎలా క్రియేట్ చేస్తాము, అలాగే పెయిడ్ క్రియేట్ చేయాలంటే సో ఎలా క్రియేట్ చేస్తాము.
అబ్జల్యూట్లీ జీరో స్కిల్స్, రైట్? మీకు బేసిక్ అండర్స్టాండింగ్ మనము వెరీ సెషన్లోనే తెలుసాము, మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు. ఓకే, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే డూ ద ప్రాక్టీస్ విత్ దీస్ సెషన్స్. ఆల్ఫా కమ్యూనిటీ విల్ గైడ్ యూ హౌ టు డూ ద బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ సెషన్స్లో అలాగే పెయిడ్ థీమ్స్ గురించి తెలుసుకుంటాము. ఆఫ్టర్ దాట్ సో వెబ్సైట్ క్రియేషన్, రియల్ టైమ్ వెబ్సైట్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది. సో ఐ విల్ గైడ్ యూ ఇన్ ద బెస్ట్ వే. దీస్ సెషన్స్ build your confidence for the best practice. Do the best practice with Alpha community and all the best.